ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెల 4వ తారీఖు లగాయితూ ఆగస్టు 10వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల సంఖ్య, అలాగే ప్రతికూలించేటువంటి గ్రహాల సంఖ్యలో ఏ విధమైనటువంటి మార్పు లేదు. ఇంకా మిశ్రమమైనటువంటి స్థానాల్లోనే గ్రహాలన్నీ కూడా ఉన్నాయి. దశమ కేంద్రంలో శుక్రబుధుల యొక్క సంచారం కనబడుతూ ఉన్నది. భాగ్యస్థానమందు రవి, సప్తమంలో గురుగ్రహం కుజుడితోటి కలిపి ఉన్నారు. ప్రధానంగా వక్రించిన శని ఫలితాలు, గురుడు ఉన్నటువంటి స్థితిగతులు, చంద్రబలం, ఈ మూడు ప్రధానమైనటువంటి బలాలుగా వృశ్చిక రాశికి మనం చెప్పుకోవచ్చును. ఈ గ్రహస్థితి వల్ల అటు దాదాపుగా చాలా కాలంగా ఈ పని అవ్వదు అని ఏదైతే వదిలిపెట్టేశారో ఆ పనుల్లో కదలిక అనేటువంటిది వస్తుంది. అలాగే ఎవరికైతే గతంలో మీరు డబ్బుని ఇచ్చి ఉన్నారో, లేదా ఏదైనా ఆర్థిక సహాయం చేసి ఉన్నారో, ఆర్థికంగా ఎవరికైనా లబ్ధిని చేకూర్చి ఉన్నారు, వారు తిరిగి మరలా మీకుండేటువంటి కష్టకాలంలో, లేదా మీకుండేటువంటి కొంత ఈ డబ్బు అవసరమైనటువంటి పరిస్థితుల్లో వారు తిరిగి మరలా మిమ్మల్ని ఆదుకొనడం, ఇలా స్నేహపూరితమైనటువంటి వాతావరణం అనేటువంటిది అభివృద్ధిలో ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారికి ఇది కలిసి వచ్చేటువంటి కాలంగా చెప్పవచ్చును. అంతేగాక ఉద్యోగంలో ఉండేటువంటి పని వేళల్లో కానీ, చేసేటువంటి ప్రాంతం కానీ, లేదా ఉద్యోగం చేసేటువంటి సంస్థలో కానీ కొన్ని రకాలైనటువంటి మార్పు చేర్పులు ఈ వారంలో వృశ్చిక రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అసలు ఉద్యోగం లేక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి ఉద్యోగం లభించడానికి కూడా ఈ వారంలో అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి పరిస్థితులన్నీ సానుకూలంగానే ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏవి కనబడడం లేదు. సకాలంలో కావలసినటువంటి ధనం చేతికొస్తుంది. అవసరం తీరాక ధనం మరలా మీ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే కుటుంబ పరిస్థితులు కూడా మిశ్రమంగా ఉన్నాయి. కొన్ని సందర్భాలలో అటు జీవిత భాగస్వామితోటి, సంతానంతో ఉండేటువంటి సమస్యల నుండి దూరంగా వెళ్ళి కొంతకాలం, లేదా కొన్ని రోజుల పాటు వేరే చోట గడుపుదాం అనేటువంటి ఆలోచనలు సైతం ఈ రాశి వారికి వస్తూ ఉంటాయి. కానీ అది సాగనటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఆర్థికంగా, కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా ఉండేటువంటి పరిస్థితులను కనుక చూస్తే మిశ్రమంగా ఉన్నది. అటు అనారోగ్య సూచనలు ఏవి కూడా కనబడడం లేదు, కానీ ఒక నీరసం, నిస్సత్తువతోటి ఎప్పుడూ కూడా ఉంటూ ఉంటారు, దిగాలుగా ఉంటూ ఉంటారు. కొంత ఏదో ఆలోచనలతోటి జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉంటారు. చదువరులకి, విద్యార్థులకి ఈ గ్రహస్థితి కొంత మిశ్రమంగా ఉన్నది. స్త్రీలకు ఈ గ్రహస్థితి కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలని ఇస్తుంది. అనగా ఉద్యోగ వ్యాపారాలలో కొంత నీలాపనిందలు ఎదుర్కొనడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగంలో కొన్ని సందర్భాల్లో నచ్చనటువంటి పనులు చేయడానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. వృశ్చిక రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి